సో గూగుల్ ట్యాగ్ మేనేజర్లో ఇప్పుడు మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మాట. ఓకే. సో ఫస్ట్ మనం ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఎన్ని మంది ఎక్కడున్నారు అనేది అనలిటిక్స్ ద్వారా తెలుసుద్ది. కానీ అదే ఇన్ఫర్మేషన్ని గూగుల్ యాడ్స్ కూడా పాస్ చేయాలి కదా మ్యామ్. ఎస్ ఈ సార్. కస్టమర్ వచ్చాడికి పర్చేస్ జరిగిందని గూగుల్కి ఎలా తెలుస్తుంది? ఈ పర్సన్ ఫోన్ చేశాడు అనేది ఎలా తెలుస్తుంది? వీటిలన్నిటిని వచ్చాడికి గోల్స్ అని పిలుచుకుంటాం అన్నమాట. ఓకే. సో ఈ గోల్స్ లో ఫస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. ఈ గోల్స్ ద్వారా మనం మన క్యాంపెయిన్ పర్ఫామ్ అవుతుందా లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఎస్ నార్మల్ సార్. గా ఇది ఇక్కడ నేను ఇంకొకసారి చూపిస్తాను. ఇది సేల్స్ అవుతే కనుక ఇక్కడ సేల్స్ ఉంటుంది చూడండి. ఎస్ ఇది సార్. లీడ్స్ అంటే కనుక లీడ్స్ ఉంటుంది. ఓకే. ఓకే. దీంట్లో ఓకే. ఇక్కడ వ్యూ ఆల్ కన్వర్షన్ యాక్షన్స్ అని ఉంటుంది ఇక్కడ. సో ఎస్ సార్. ఇది క్లిక్ చేస్తే కనుక మీకు యాక్చువల్ ఇది ఓల్డ్ వర్షన్ ఆఫ్ ఇట్. సో టోటల్ ఓకే. ట్రాకింగ్ అనేది ఎలా జరుగుద్ది ఒక బిజినెస్ లో అనేది క్లియర్ గా ఇక్కడ కనబడుతుందన్నమాట. ఇవన్నీ మేము ఓకే. క్రియేట్ చేసి రెడీగా పెట్టుకున్నమాట ఆల్రెడీ. ఓకే. ఇవన్నీ మేము ముందరే క్రియేట్ చేసాం కాబట్టి అవి ట్రాక్ చేయడం అనేది స్టార్ట్ చేసుకుని ఆటోమేటిక్ గా ట్రాకింగ్ అనేది జరుగుతుంది. సో ఓకే. ఫస్ట్ ఎటువంటి రకాల ట్రాకింగ్స్ ఉంటాయో చూపిస్తాను మ్యామ్ మీకు. ఓకే సార్. సో ఇక్కడ ఈ డిఫరెంట్ ఇక్కడ ఈ కామర్స్ వెబ్సైట్ ఇది, అందుకోసం ఎక్కువ పర్చేస్ అనేది కనబడుతుంది. ఎస్ సార్. ఓకే. సో ఇక్కడ మేజర్ గా మీకు ఇట్లాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు సపోజ్ కాల్స్ అనుకుందాం అనుకోండి. కాల్స్ అనేది ఫోన్ కాల్స్ అనుకుందాం ఇక్కడ. ఓకే. క్రియేట్ ఏ కన్వర్షన్. ఇక్కడ ఓకే. కాల్స్ ఫ్రమ్ అడ్వర్టైజ్మెంట్స్. ఎస్. అడ్వర్టైజ్మెంట్ లో మన ఫోన్ నెంబర్ ఎక్కడైనా మెన్షన్ అయి ఉంటే కనుక దాన్ని క్లిక్ చేస్తే కాల్ రావడం అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేస్తున్నాను సెట్టింగ్స్ లోకి వెళ్ళి. ఇక్కడ ఓకే. ఇది కన్వర్షన్ యొక్క ఒక ఏంటిది మెన్షన్ చేయడం అన్నమాట. ఓకే. మన ఫోన్ కాల్ నెంబర్ మీద ఎవరైనా క్లిక్ చేయాలి అని చెప్తే కనుక కాల్ ఫ్రమ్ యాడ్స్ అంటమాట దాన్ని. ఓకే సార్. సో నేమ్ కరెక్ట్ గానే ఉంది కాబట్టి నేను మాడిఫై చేయట్లేదు, సేమ్ ఉంచుతున్నాను. మనం ఓకే. ఒక ఫోన్ కాల్ ఈక్వల్ అంటే ఎంత కాస్ట్ అనేది ఒక క్యాల్కులేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలా అంటే మన వాల్యూ ఫర్ వాట్ ఎవర్ ద యాక్టివిటీ వీ డూ అంటమాట. ఓకే. ఇప్పుడు ఓకే. ఇది అంతా అజంప్షన్స్ ఏమో, ఏది ఎక్కడ ఫార్ములాస్ ఉండవు వీటికి. ఓకే. సపోజ్ నేను ఒక అపార్ట్మెంట్ సేల్ చేయాలనుకుంటున్నాను. అపార్ట్మెంట్ సేల్ చేయాలనుకుంటున్నాను. అపార్ట్మెంట్ సేల్ చేయాలంటే అపార్ట్మెంట్ కాస్ట్ కావాలి మీకు. కాస్ట్ అవును వచ్చేటికి సార్. 1 CR అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఎన్ని లీడ్స్ ఇస్తే గనక మీరు ఈ అపార్ట్మెంట్ సేల్ చేయగలరు అని చెప్పి ఒక ఐడియా ఉంటుందా? నాకు 100 అవును సార్. లీడ్స్ ఇస్తే కనుక నేను సేల్ చేయగలను అనుకున్నారనుకోండి. ఓకే. ఎస్. ఓకే. దీనికి ఎంత మార్కెటింగ్ బడ్జెట్ అని కావాలనుకుని నేను మనం లెక్కేసుకునేటప్పుడు సపోజ్ ఒక 10 lakhs మార్కెటింగ్ బడ్జెట్ ఉందనుకోండి. ఎస్ సార్. మార్కెటింగ్ బడ్జెట్ చూడకి 10 lakhs ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క లీడ్ కాస్ట్ ఎలా తీసుకుంటాం? మార్కెటింగ్ బడ్జెట్, లీడ్. ఓకేనా. ఇప్పుడు నేనేం ఎస్ సార్. చేస్తానంటే ఇదే 10 lakhs ని సింపుల్ క్యాల్కులేషన్ అయితే 100 ఎస్ సార్. పెట్టొచ్చా? పెట్టచ్చు సార్. సో ఈచ్ ఇక్కడ 2 zeros పోతే కనుక ఇది 10,000 అవుతుందా ఒక లీడ్ కాస్ట్? ఎస్ సార్. 10,000. సో ఇలాగా ఒక ఫోన్ కాల్ మనకు వస్తే కనుక దానికి ఎంత వాల్యూ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫోన్ ఇప్పుడు క్వాలిఫైడ్ లీడ్ అంటాం, లేదంటే కనుక ఇప్పుడు క్వాలిఫైడ్ లీడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఎస్ సార్. క్వాలిఫైడ్ లీడ్ దాని తర్వాత వచ్చేటికి మార్కెటింగ్, సారీ, మార్కెటింగ్ క్వాలిఫైడ్ లీడ్, సేల్స్ క్వాలిఫైడ్ లీడ్ అంటారు అనమాట.
ఓకే. సో మార్కెటింగ్ క్వాలిఫైడ్ లీడ్ అంటే ఏంటంటే నేమ్ కరెక్ట్గా ఉండాలి, ఓకే సార్. ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉండాలి. ఈ మూడు కరెక్ట్గా ఉంటే కనుక ఆటోమేటిక్గా ఇది మార్కెటింగ్ క్వాలిఫైడ్ లీడ్ కింద తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనం ఒక ఫామ్ ఇచ్చి దానిపై తగినట్టుగా వాళ్ళు ఆన్సర్ చేస్తే అప్పుడు వాళ్ళు అది మనకు క్వాలిఫై లీడ్ అన్నట్టుగా ఆల్ ఇప్పుడు డీటెయిల్స్ క్లియర్గా సేల్స్ ఉన్నట్టుగా. పీపుల్ వాళ్ళు ఫోన్ చేశారు, సేల్స్ పీపుల్ వాళ్ళు ఈ నెంబర్ ఫోన్ ఎస్ చేస్తే సార్. ఈ నెంబర్ రాంగ్ నెంబర్ అని వచ్చింది, అప్పుడు మార్కెటింగ్ క్వాలిఫైడ్ లీడ్ కింద అవ్వలేదు అది. ఎస్ సార్. సో ఇప్పుడు సేల్స్ క్వాలిఫైడ్ అంటే ఏంటంటే ఫోన్ నేమ్, ఇవన్నీ అక్కడ పైన వెరిఫై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనకు ఎస్. కావాల్సింది ఏంటంటే వీళ్ళకి ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా లేదా. ఓకే. ఇప్పుడు కొనగలరా ఇల్లు లేరా, 1 crore బడ్జెట్ అనేది వీళ్ళకు ఉందా లేదా. సో ఇప్పుడు 1 crore వీళ్ళకి కెపాసిటీ లేదనుకోండి, ఎలాగా వీళ్ళ శాలరీ అడుగుతాం, ఎస్ సార్. డౌన్ పేమెంట్ ఎలా చేయబోతున్నారని అడుగుతాం. ఓకే, నాకు ఎస్ శాలరీ సార్. వచ్చేటికి 20,000 అన్నారనుకోండి, వీళ్ళు లోన్ రాదు వీళ్ళకి. అవును సార్. సో సేల్స్ లో వీళ్ళు క్వాలిఫైడ్ లీడ్ కాదు. సో అలాగే ఇక్కడ ఫోన్ కాల్ కి ఒక వాల్యూ ఇచ్చుకోవచ్చు అనమాట. సపోజ్ నా ప్రతి కాల్ వచ్చేటికి ఒక 30 రూపాయలకి వాల్యూ అనుకున్నాం అనుకోండి, దాన్ని బట్టి ఇక్కడ వాల్యూ వేసుకుంటాం. చాలా మంది వరకు ఏం చేస్తారంటే ఈ వాల్యూస్ ని యాడ్ చేయరు, కానీ ఎందుకు యాడ్ చేయాలి ఎందుకు యాడ్ చేయకూడదు అనేది తెలుసుకోవాలన్నమాట. సో ఓకే సార్. ఇప్పుడు నాకు ఇప్పుడు సింపుల్ గా 1 రూపీ అని పెట్టుకున్నాను. ఓకే, ఓకే. ఇప్పుడు కౌంట్ అనేది ఏంటంటే కస్టమర్ నాకు ఒక్కసారి ఫోన్ చేస్తే సరిపోతుందా, అతను మల్టిపుల్ టైమ్స్ ఫోన్ చేసినా సరే దాన్ని కొత్త లీడ్ కింద తీసుకోవాలా అని చెప్పినది ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు మీరు టికెట్ బుకింగ్ ఉంది, ఓకే, ఎస్ సార్. యా. టికెట్ మీరు మల్టిపుల్ టైమ్స్ డిఫరెంట్ టైం బుక్ చేస్తారు కదా. అవును సార్. ఈ ఈ మంత్ లో 2 సినిమాలకు వెళ్ళారనుకోండి, 2 సార్లు మీరు టికెట్ బుక్ చేశారనుకోండి, అప్పుడు ఎవ్రీ టైం కౌంట్ చేసుకోవాలి కానీ. ఎస్ సార్. కానీ రియల్ ఎస్టేట్ లో ఒక్కసారి మీరు నెంబర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ నెంబర్ నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది కౌంట్ రాకూడదుగా. రాకూడదు సార్. సో కంపెనీ టు కంపెనీ, బిజినెస్ టు బిజినెస్ మారుతుంది అనమాట. సో ఇక్కడ కౌంట్ నేను తీసుకుంది అపార్ట్మెంట్ కాబట్టి నేను దీన్ని తీసుకుంది ఓన్లీ 1 టైం అని చెప్పి. ఓకే. ఓకేనా మ్యామ్. ఎస్ సార్. దాని తర్వాత లెంగ్త్ ఆఫ్ ద కాల్ మినిమం 60 సెకండ్స్ వస్తే కానీ ఇది కాల్ కింద నేను కన్సిడర్ చేయను ఉంటుంది ఇక్కడ. 60 సెకండ్స్ వచ్చేటికి. కానీ నేను ఎప్పుడైనా కొత్త క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు 10 సెకండ్స్ తో స్టార్ట్ చేస్తాను అనమాట. ఫోన్ కాల్ ఎస్. వచ్చింది అనేది తెలియాలిగా మనకి. అవును. సో ఇంకా 3 సెకండ్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఏంటంటే వర్స్ట్ కేస్ సినారియో నేను వచ్చేటికి 10 సెకండ్స్ పెట్టుకుంటున్నాను. మీకు ఇంకా కావాలనుకుంటే 3 సెకండ్స్ కూడా పెట్టుకోవచ్చు. కాల్ ఎత్తి మాట్లాడారంటేనే మనకు అడ్వర్టైజ్మెంట్ నుంచి క్లిక్ చేసి ఒకళ్ళు కాల్ మాట్లాడారంటే అది మనకి కన్వర్షన్ కింద స్టార్ట్ అవుద్ది అనమాట. ఓకే. అండ్ వన్ ఇప్పుడు మోర్ థింగ్ సార్, ఇక్కడ ఇంకొక డౌట్. చెప్పండి మేడం. ఇక్కడ మనము కాల్కి 1 రూపీ అని పెట్టుకుంటాం కదా. ఫర్ అవును మ్యామ్. ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగానే అది 1 టైం కిందనే కన్సిడర్ చేస్తుంది, ఓకే. కానీ వచ్చిన ప్రతి ఒక్క కాల్ కన్వర్ట్ అవుతుందని మనకి గ్యారంటీ లేదు కదా. లేదు మ్యామ్, ఇప్పుడు కాల్ నా అప్పుడు ద్వారా మనము వచ్చిందని మాత్రమే ఇక్కడ తెలుసుకుంటున్నాను నేను. ఓకే. గూగుల్ కొత్త క్యాంపెయిన్ క్రియేట్ చేసినప్పుడు నా ద్వారా కాల్ వచ్చిందని రికగ్నైజ్ చేయడానికి ఫస్ట్ 3 సెకండ్స్ తీసుకున్నాను. ఓకే. వన్స్ నాకు లీడ్స్ వస్తాయి కాల్స్ ద్వారా అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే స్లోగా ఈ సెకండ్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే. ఓకే సార్. ఇనీషియల్ గా ఏదైతే క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నారో ఆ ఇనీషియల్ క్యాంపెయిన్ వచ్చాడికి ఫస్ట్ అసలు లీడ్ రావట్లేదు అనుకున్నారు అనుకోండి, ఇది 60 సెకండ్స్ ఉంది, ఎవరు ఫోన్ చేసినా సరే 30 సెకండ్స్ లోపలే కావాలి వద్దని చెప్పగలుగుతున్నారు.
హోటల్ ఎస్ సార్. రిజర్వేషన్ అని అడుగుతున్నారు అనుకోండి, వాళ్ళు ఓకే. ఫాస్ట్‌గా మాట్లాడగలుగుతారు. మీకెప్పుడు కావాలి సార్? రేపటికి కావాలి. ఓకే సార్ అవైలబుల్‌గా ఉంది. మీరొచ్చేయండి. బుకింగ్ అక్కర్లేదు. ఇది నేను మొత్తం హ్మ్. కలిపి 5 సెకన్‌లో కంప్లీట్ చేసేసాను. ఎస్ సార్. సో, ఈ 5 సెకన్‌లు నేనొచ్చేటికి లీడ్ రావట్లేదు నేను కొట్టుకుంటున్నాను. కానీ ఆళ్ళకి లీడ్స్ వస్తున్నాయి. హ్మ్. సో, అందుకోసమే ఫస్ట్ అసలు లీడ్ వస్తుందా లేదా మన ద్వారా అనేది చెక్ చేసుకోవడానికి 3 సెకండ్స్ పెట్టాను. దాని ఓకే. ఓకే. తర్వాత క్వాలిఫైడ్ లీడ్స్ అంటే గనక 10 సెకండ్స్, 20 సెకండ్స్, 30 సెకండ్స్ అలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇనిషియల్ లీడ్ అనేది తెలియడానికి కోసం మాత్రమే నేను 3 సెకండ్స్ పెట్టాను. ఓకే సార్. నెక్స్ట్ ఓకే. 1 వీక్ అయిన తర్వాత దీన్ని ఇంక్రీజ్ చేసేస్తాను నేను. ఓకే. ఇక్కడ ఇది కన్వర్షన్ క్లిక్ త్రూ కన్వర్షన్ విండో అంటమాట. 30 డేస్ లోపల ఈ అడ్వర్టైజ్మెంట్ మీద ఎవరైతే ఇంటరాక్ట్ అవుతారో ఓకే. హ్మ్. ఆళ్ళు ఈ 30 డేస్ లోపల మళ్ళీ ఇంటరాక్ట్ అవుతారంటే గనక నాకు అది కౌంట్ కింద వస్తుందన్నమాట. ఓకే. సో, సో, వాళ్ళు పదే పదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థం. లేదు. ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్ చూసారు చూడండి. కెన్ హ్యాపెన్ డేస్ ఆఫ్టర్ సమ్ ఇంటరాక్షన్స్. మన వెబ్‌సైట్‌లోకి వచ్చి లేదా సారీ ఈ ఫోను నంబర్ వరకు వచ్చి ఆగి ఎళ్ళిపోయారు. మళ్ళీ అదే ఓకే. కస్టమర్ వచ్చి ఈసారి కాల్ చేశారు. ఓకే. సో, అందుకోసమే దాన్ని క్లిక్ త్రూ అంటాం. ఇప్పుడు లీడ్ ఫార్మ్ ఓకే. అనుకుందాం మ్యామ్ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. లీడ్ యెస్ ఫార్మ్ సార్. వచ్చేటప్పటికి వెబ్‌సైట్‌లోకొచ్చారు. హాఫ్ ఫిల్ చేసి ఎళ్ళిపోయారు. హ్మ్. సో, select how many times after someone interacts with your ad and you want to use as a conversion counter. ఇంటరాక్ట్ అయ్యి ఇన్ డ్యూరేషన్‌లోకి ఏదైతే ఉందో, ఆ యెస్ ఎన్ని సార్. డేస్ పడుతుందో అది ఇక్కడ తీసుకోమంటున్నాను. నేను రెగ్యులర్‌గా వచ్చేటికి ఇక్కడ 30 డేసే తీసుకుంటాను. ఓకే. 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 ఇక్కడ యెస్. రికమెండెడ్ వచ్చేటికి డాటా డ్రివెన్ అంటారు. మనం ఫస్ట్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ లీడ్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఫస్టు షోరూమ్ లోపలికొచ్చాం. ఓకే. యెస్ సార్. అక్కడ డోర్ దగ్గర ఒకతను విష్ చేసాడు మనల్ని. అతను హ్మ్. విష్ చేసాడని చెప్పి మనం నచ్చి లోపలికెళ్ళాం. సో, యెస్ అతనికి సార్. ఒక వాల్యూ ఇస్తాంమాట. డాటా డ్రివెన్‌లో. ఇప్పుడు లోపల సేల్స్‌మన్ బాగా చెప్పాడు. ప్రొడక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసాడు. దానికి వాల్యూ ఇస్తాము. సేల్స్ పర్సన్ వచ్చేటికి పర్చేజ్ బిల్ ఏసాడు. అతనికి ఒక వాల్యూ ఇస్తాం నార్మల్‌గా ఒక ఫిజికల్ కన్వర్షన్‌లో వచ్చేటికి. కానీ యెస్ సార్. ఇక్కడ నాకు మేజర్‌గా కావాల్సింది ఏం జరగడం వల్ల ఆళ్ళు ఫైనల్‌గా మనకు కాల్ చేశారని చెప్పేది మాత్రమే ట్రాక్ చేయడానికి లాస్ట్ క్లిక్ అంటామాట. ఓకే. లాస్ట్‌గా సేల్స్ పర్సన్ వల్ల మాత్రమే బిల్ అయిందనేది నాకు తెలుసు. సో, ఆ సేల్స్ పర్సన్ ఎవరు అనేది తెలుసుకోవడానికి ఇక్కడ యూజ్ చేసుకుంటున్నామాట ఇది. యెస్ సార్. క్లియర్ కదా మ్యామ్? సో, లాస్ట్ క్లిక్ యాహ్! తీసుకున్నాను. డన్ అక్కడ పెట్టాను. నేను ఇక్కడ సేవ్ చేసేస్తే సేవ్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ కాల్స్ ఫ్రమ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇది. ఓకే. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది కన్వర్షన్. కాల్స్ ఫ్రమ్ వెబ్‌సైట్ విజిటర్స్ అని ఉంది. కస్టమర్ వచ్చేటికి వెబ్‌సైట్‌లోకెళ్ళాడు. ఓకే. కాల్స్ ఎ ఓకే. నంబర్ షోన్ ఆన్ యువర్ వెబ్‌సైట్. కస్టమర్ ఒక నంబర్ వెబ్‌సైట్‌లో చూసాడు. దానికి కాల్ చేసాడు. ఓకే. సో, ఆ నంబర్ ఏంటి? ఎంటర్ ద ఫోన్ యెస్ నంబర్ సార్. కాలర్ షుడ్ రీచ్ వెన్ దే కాల్ ఫ్రమ్ యువర్ వెబ్‌సైట్. ఏ నంబర్ అంటే 8105829985 ఇదే నా ఫోన్ నంబర్ వెబ్‌సైట్‌లో ఉందిమాట. ఎంటర్ ద ఓకే సార్. ఫోన్ నంబర్ పీపుల్ సీ కరెంట్‌లీ ఆన్ యువర్ వెబ్‌సైట్ ఇది కూడా సేమ్ నంబరే. ఓకే. 8105829985 సో, ఇది కాల్ ఫ్రమ్ వెబ్‌సైట్ విజిటర్ మాట. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఫోన్ కాల్ ఉంది. ఏంటంటే, ఇక్కడ సమ్‌వన్ మేక్స్ ఎ కాల్ బై క్లికింగ్ ఎ నంబర్ ఆన్ యువర్ వెబ్‌సైట్ అని ఉంది. యెస్ నంబర్ సార్. మీద ఇప్పుడు నేను ఫోన్ నంబర్ అక్కడ కనబడుతుంటే నేను మొబైల్‌లో టైప్ చేసేది కాల్ ఫ్రమ్ నంబర్ షోన్ ఆన్ ద వెబ్‌సైట్. ఇప్పుడు డైరెక్ట్‌గా నేను ఓకే. మొబైల్‌లోనే ఓపెన్ చేశాను. ఆ నంబర్ మీద క్లిక్ చేశాను. డైరెక్ట్‌గా కాలొచ్చేస్తుంది. ఆ! డైరెక్ట్‌గా కాల్ వచ్చేస్తుంది. టైప్ చేయాల్సిన అవసరం లేదు నంబర్‌ని. అట్లాంటి యెస్ సార్. నంబర్‌ని ఎలా ట్రాక్ చేస్తామంటే దీని ద్వారా ట్రాక్ చేస్తామన్నమాట. ఇప్పుడు 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కాల్స్. యెస్ సార్. ఇవి ఇక్కడ చేసి ఇక్కడ సేవ్ చేస్తే గనక
ఇప్పుడు గూగుల్ ట్యాగ్ యాడ్ చేయమని చెప్పి అడుగుతుంది అనమాట ఇది. ఎస్ సార్. ఓకే. సో ఇక్కడ హౌ యూ వాంట్ టు చూస్ ఇన్‌స్టాల్ ద కోడ్ టు మెజర్ ద న్యూ కన్వర్షన్స్. ఓకే. సి ఇది ఫోన్ కాల్, క్లిక్ టు కాల్. ఇది ఫోన్ నంబర్ అన్నమాట. దీన్ని ఈవెంట్ కింద యాడ్ చేసుకోవాలి ఓకే. చెప్తుంది. ఇది దీని కింద జరుగుతుందన్నమాట. ఓకే. సపోజ్ ఇప్పటికి నేను ఫినిష్ చేసేస్తున్నాను ఇక్కడ. నార్మల్‌గా ఇక్కడ డేటా మేనేజర్‌లో ఓకే. మన యొక్క ఇది ట్యాగ్ మాట. గూగుల్ ట్యాగ్ కింద తీసుకుంటాము. ఎస్ సార్. దీన్ని ఇక్కడ ఇన్‌స్టాల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటుంది. ఇది మాన్యువల్ తీసుకుంటున్నాను నేను. ఇది నా వెబ్‌సైట్‌లోకి ఇన్‌స్టాల్ చేయాలన్నమాట. ఈ కోడ్‌ని తీసుకెళ్ళి. ఇది కాపీ చేస్తున్నాను. గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లోకెళ్ళి దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ట్యాగ్, ఇంకోటి ట్రిగ్గర్ అనేది ఉంటుందన్నమాట. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు దీంట్లో ఈ నంబర్ ఉంటుంది కదా! ఇది ఈ నంబర్ చూసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిందేమో అని చెక్ చేస్తున్నాను ఇది. ఈ నంబరే. ఓకే. ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఓకేనా? ఎస్ సార్. సో, ఇది అక్కర్లేదు. ఇది నేను డిలీట్ చేసేసుకుంటాను. కావాలంటే పాజ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. సో, ఓకే. ఒక్క సెకండ్ మ్యూట్‌లో ఎస్ పెట్టు. సార్. ఓకే. సారీ. ఓకే. సో, ఇక్కడ ఓకే. ఆల్రెడీ ట్యాగ్ ఇన్‌స్టాల్ అయ్యే ఉంది. సో, ఈ ట్యాగ్ అనేది మళ్ళీ ఇంకేం చేయక్కర్లేదు. ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏమన్నా ఇష్యూస్ ఉంటే గనక ఇక్కడ ఇష్యూస్ వస్తాయి. ఇవి చెక్ చేసుకోవాలి. అన్‌ట్యాగ్డ్ పేజెస్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. ఇది మన వెబ్‌సైటే కాదిది. సో, ఇది రిమూవ్ చేసేయొచ్చు. ఇవన్నీ మన పేజెసే. కానీ ట్యాగ్ అనేది సరిగ్గా ఇన్‌స్టాల్ లేదు అనుకుంటా. మళ్ళీ ఇన్‌స్టాల్ చేయాల్సుంటుంది. ఇక్కడ మన ట్యాగ్ అనేది రావట్లేదన్నమాట. సో, ట్యాగ్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేస్తాను. సో, ఇలాగా మనం ట్యాగ్స్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది గూగుల్ ఎస్. ట్యాగ్ అన్నమాట. మనం ఆల్రెడీ యాడ్ చేసాము. ఇప్పుడు కన్వర్షన్ ట్రాకింగ్‌లో ఫోన్ కాల్స్ అనేది మనం ట్రాక్ చేసి పెట్టేసాము. ఇప్పుడు మీరు ఈ ఫోన్ కాల్స్‌లో చూస్తే గనక 1, 2, 3 వచ్చినాయేమో. ఎస్ సార్. సో, ఇది ఫస్ట్ కాల్స్ అనేది క్రియేషన్ అన్నమాట. ఇలాగా ఒక్కొక్క యాక్టివిటీకి మనం గోల్స్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఇప్పుడు కన్వర్షన్‌లో వచ్చేటికి పర్చేస్ జరగాలనుకోండి. ఇది పర్చేస్ ఎస్ కోడ్ సార్. అన్నమాట.
ఇదే విధంగా ఒక్కొక్కటి దానికి ఇది యాడ్ టు కార్ట్ జరిగితే యాడ్ టు కార్ట్. ఓకే. దాని యాడ్ టు తర్వాత కార్ట్‌కి ఈ-కామర్స్ ఆ! మీన్ ఈ-కామర్స్ వీటికి కాబట్టి. ఇప్పుడు అదే గనక మిగతా డిఫరెంట్ ఉంటే గనక ఏం చేస్తామంటే లీడ్ ఫార్మ్ కన్వర్షన్స్ అనేది యాడ్ చేసుకుంటామన్నమాట. సో, యెస్ సార్. లీడ్ ఫార్మ్‌కి ఏంటంటే మనం ఇదే విధంగా వస్తాము. ఓకే. ఒక కన్వర్షన్ యాడ్ చేసి చూపిస్తాను. మనం లీడ్ ఫార్మ్ యాడ్ చేసి చూపిస్తాను మీకు. యెస్ సార్. ఓకే. ఇప్పుడు సైన్ అప్ కాగానే సబ్మిట్ యూర్ లీడ్ ఫార్మ్ అని తీసుకుంటామన్నమాట. సో, కన్వర్షన్ మనకు ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి ఈ వెబ్‌సైట్‌లోనే మాన్యుయల్ కోడ్ ఇస్తున్నాను. ఆటోమేటిక్‌గా చేయొచ్చు వితౌట్ కోడ్. కానీ మాన్యుయల్ మీకు అర్థం కావడం కోసం తీసుకుంటున్నానన్నమాట. సో, ఓకే. ఇది ప్రైమరీ యాక్షన్ కింద ఉంటుంది. లీడ్ ఫార్మ్ సబ్మిషన్ నేమ్. ఓకే. ఇది ఆటోమేటిక్‌గా ట్యాగ్ ఉంది కాబట్టి ట్యాగ్ తీసేసుకుంటున్నాను. ఓకే సార్. ఇప్పుడు ఈ-కామర్స్‌లో ప్రతిదానికి వాల్యూస్ ఉంటాయి కదా మ్యామ్. సో, అందుకోసం అవును సార్. వాల్యూస్ ఉంటాయన్నమాట. ఇక్కడ సెటప్ వాల్యూ, కన్వర్షన్ వాల్యూ ఉంది. నేను ఇండివిడ్యువల్‌గా వాల్యూ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే నేను దీని బదులుగా నేను ఇది తీసుకుంటాను. ఎందుకంటే ఇది లీడ్ ఫార్మ్ కదా! పర్చేస్ యెస్ వాల్యూ సార్. వచ్చేటికేంటంటే నాకు ఈ-కామర్స్‌లో ఆ ప్రైస్ వాల్యూ రావాల్సుంటదనమాట. ఏ ప్రొడక్ట్ సేల్ అయిందో ఆ ప్రైస్ హ్మ్. ఎంతకి సేల్ అయిందనేది నాకు కావాలి. ఇది లీడ్ ఫార్మ్ కాబట్టి ఓన్లీ రూ. 1 ఇచ్చుకున్నాను. ఇది యెస్ సార్. వన్ టైమ్ మాత్రమే. ఇది క్లిక్ త్రూ వచ్చేసరికి ఇది 90 డేస్ వస్తుంది. డిఫాల్ట్ ఏదొస్తే అదే తీసుకుంటాం. మాక్సిమం 30 డేస్ వరకు సరిపోతుంది. 30 డేస్ ఉంది ఇక్కడ. ఓకే. దాని తర్వాత డాటా డ్రివెన్ మళ్ళీ నేను లాస్ట్ క్లిక్కే తీసుకుంటానన్నమాట. సో, ఓకే. ఇప్పుడు డన్ చేస్తున్నానన్నమాట. ఇప్పుడు ఇది ఇలా ఉంది. సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ గూగుల్ ట్యాగ్ వస్తుందన్నమాట మ్యామ్. ఇక్కడ చూడండి 2 ఉంటాయి దీంట్లో. కన్వర్షన్ ఐడీ ఉంటుంది. ఆ! దాని తర్వాత కన్వర్షన్ లేబుల్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను గూగుల్ ట్యాగ్ యెస్ సార్. మేనేజర్‌లోకెళ్ళి న్యూ ట్యాగ్ లీడ్ ఫార్మ్ సబ్మిట్ అని తీసుకుంటున్నాను. ఓకే. ఇది దేనికనేది రాసుకోవడానికి నేను గూగుల్ యాడ్స్ అని రాసుకుంటున్నాను. యెస్ సార్. జీఏడీఎస్ అంటే గనక గూగుల్ యాడ్స్ అని మనకు అర్థమైపోతుంది. ఓకే. నేను స్పేస్ ఇస్తున్నాను. గూగుల్ యాడ్స్‌లో ఇక్కడ గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఉంది. ఇక్కడ గూగుల్ యాడ్స్ ఉంది కదా మ్యామ్. దీంట్లో యెస్ సార్. కన్వర్షన్ ట్రాకింగ్ అని ఉంది చూడండి మ్యామ్ ఇక్కడ. హ్మ్. నేను తీసుకుంటున్నానన్నమాట. ఇప్పుడు దీంట్లో ఏమన్నా యాడ్ చేయాలి? ఇక్కడ కన్వర్షన్ ఐడీ ఇవ్వాలి. ఇదిగోండి కన్వర్షన్ ఐడీ. అండ్ కన్వర్షన్ లేబుల్ అది కాపీ పేస్ట్ చేయాలి. కాపీ పేస్ట్ చేయాలి. ఇక్కడ కన్వర్షన్ ఐడీ తీసుకోవాలి. నెక్స్ట్ కన్వర్షన్ లేబుల్ తీసుకోవాలి. ఓకే. ఇక్కడ వాల్యూస్ ఎట్ ప్రెజెంట్‌కి మనం ఏం చేయం. కానీ ట్రిగ్గర్ ఎప్పుడు జరగాలంటే గనక ప్రతి పేజ్‌లో కాదు. ఓన్లీ థాంక్ యూ పేజ్‌లో మాత్రమే జరగాలి. లీడ్ ఫార్మ్ కదా ఇది. ఫార్మ్ ఫిల్ యెస్ చేసిన సార్. తర్వాత థాంక్ యూ అని వస్తుంది. అక్కడికి రావాలన్నమాట. సో, థాంక్ యూ పేజ్ ఉంది ఆల్రెడీ ఇక్కడ. నేను దాన్ని ఇక్కడ హ్మ్. తీసుకుంటున్నానన్నమాట. సో, ఎప్పుడైతే గనక ఇది థాంక్ యూ అనేది ట్రిగ్గర్ అవుతుందో ఆటోమేటిక్‌గా గూగుల్‌లో కన్వర్షన్ 1 అని సేవ్ అవుద్దిమాట. సో, యెస్ ఇక్కడ సార్. సేవ్ చేసి ఇక్కడ 2 చేంజెస్ ఇంకా ఉన్నాయి పెండింగ్. ఇవి పబ్లిష్ చేయాలన్నమాట. ఓకే. పబ్లిష్ చేసే వరకు లైవ్‌కెళ్ళదు. ఇది లీడ్ ఫార్మ్‌కి కన్వర్షన్ ట్రాకింగ్ మాట. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. మనం ఫినిష్ క్లిక్ చేస్తే సబ్మిట్ లీడ్ ఫార్మ్ వచ్చేసింది ఇక్కడ. యెస్ సార్. ఓకే. కొన్నిసార్లు మనం కంప్లీట్ చేసినా సరే ఇన్‌యాక్టివ్ అని కనబడుతుంది. జస్ట్ కుదిరితే గనుక కొంత టైమ్ ఇస్తే గనుక ఆటోమేటిక్‌గా అది యాక్టివ్‌లో కనబడుతుంది. యెస్ సార్. లేదు సేమ్ అలాగే నెక్స్ట్ డే చూసినప్పుడు కూడా సేమ్ అలాగే ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని ఇక్కడే డయాగ్నోసిస్ చేయొచ్చు. ఇక్కడ ట్రబుల్ షూట్ అని ఉంటుంది. ఈ ట్రబుల్ షూట్‌లోకెళ్ళి మన వెబ్‌సైట్ ఇవ్వచ్చు. నేను
ఇది ఎట్ ప్రెసెంట్ గూగుల్ వచ్చి ట్రాక్ చేస్తుంది అనమాట. ఎస్ సార్. ఓకే. కానీ ఇక్కడ మీకు గ్రీన్ రావాలి యాక్చువల్‌గా. ద క్వాలిటీ ఆఫ్ ద టెస్ట్ ఎనేబుల్ యువర్ ట్యాగ్ మేనేజర్ కంటైనర్ డీబగ్గింగ్ ట్యాగ్. సో, దీనికి ట్యాగ్ అసిస్ట్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఇది ఆల్రెడీ ఉంది. ఇది ఆన్ చేయాలి. ట్రాకింగ్ కోసం హెల్ప్ చేసిద్దన్నమాట. సో, ఎక్స్‌క్యూజ్. ఇది ఇంకోసారి క్లోజ్ చేసి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ట్రబుల్ షూట్, కంటిన్యూ, సిరి టాయ్ కలెక్షన్స్. ఇప్పుడు దీంట్లో కాంటాక్ట్ అస్ పేజ్ ఉంది. ఇది పైకి వెళ్తుంది. యాక్చువల్‌గా సెపరేట్ పేజ్‌కెళ్ళాలన్నమాట ఇది. ఇవి ఇక్కడికే వెళ్తున్నాయి. ఓకే. సో, కాంటాక్ట్ పేజ్ ఓపెన్ అవుతే గనక అక్కడ ఫార్మ్ ఉండేదన్నమాట. అక్కడ ఫిల్ చేసుకోవచ్చు. సో, పేజే ప్రాపర్‌గా వెళ్ళట్లేదు. సో, పర్లేదు. ఇక్కడ ఫోన్ కాల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతుంది కదమ్మా! ఎస్ సార్. ఇక్కడ ఫోన్ నంబర్ మీదకి తీసుకెళ్తే ఇక్కడ బాటమ్‌లో వచ్చుంటది చూడండి +1 810 5829985 వచ్చిందా ఇక్కడ? ఈ ఎస్ కార్నర్‌లోకి సార్. వస్తుంది చూడండి. సో, ఇది క్లిక్ చేయంగానే ఆటోమేటిక్‌గా కాల్ వెళ్తుంది. అది ట్రిగ్గర్ అనేది చేసుకుంటుందన్నమాట. సో, ఎస్ అలాగే సార్. ఒక్కొక్క కన్వర్షన్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇది ట్రిగ్గర్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదో చెక్ చేసుకోవాలి నేను. సో, బ్యాక్ ఎండ్‌లో ఈ-కామర్స్ సారీ ఇది విక్స్ కాబట్టి ఇది గూగుల్ ట్యాగ్ మేనేజర్ కోడ్ కూడా ఒకసారి చూసుకోవాలి. ఇది R74Q. R74Q. ఇది వెబ్‌సైట్ లోడ్ అయింది చూడండి ఇప్పుడు. ఎస్ సార్. సో, అది కొంచెం డిలే ఉంటుందన్నమాట. ఇప్పుడు కన్వర్షన్ ట్రాకింగ్‌లో మన ట్రాకింగ్ కోడ్‌లో గూగుల్ ట్యాగ్ ఫర్ గూగుల్ యాడ్స్ వచ్చింది ఇక్కడ. గూగుల్ ట్యాగ్ వచ్చింది. గూగుల్ సెర్చ్ కన్సోల్, గూగుల్ అనలిటిక్స్. సో, అన్ని ట్యాగ్స్ ఫైర్ అవుతున్నాయన్నమాట ఇవి. సో, ఓకే. ఇక్కడ ఫార్మ్ మాత్రం ఉంటే గనక అది థాంక్ యూ పేజ్ కూడా చూపించామని. ఇది ఫార్మ్ లేకపోయేటప్పటికి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు యాడ్ ఓకే టు సార్. కార్ట్ క్లిక్ చేశాననుకోండి. ఇక్కడ యాడ్ టు కార్ట్ ట్యాగ్ అనేది ఫైర్ అవ్వాలన్నమాట. ఇది ఫైర్ అవ్వాలి. ఇక్కడ ఫైర్ ఓకే. అవ్వలేదంటే ఎందుకు ఫైర్ అవ్వలేదనేది మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, ఈవెంట్ వచ్చేటికి క్లిక్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ టు కార్ట్ అని ఉంది. ఇక్కడ టెక్స్ట్ అనేది ఏమని ఉంది అనేది చూసుకుంటే గనక యాడ్ టు కార్ట్ అనేది ఉంది కదన్నా! ఎస్ సార్. సో, ఈ ఈవెంట్ అనేది ఎందుకు అవ్వలేదనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నమాట. ఎందుకనేది ఫైర్ అవ్వలేదని మళ్ళీ చెక్ చేసుకొని, మళ్ళీ గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లోకి వచ్చి మన ట్యాగ్స్ ఉంటాయి కదా! ఇది యాడ్ టు కార్ట్. ఇక్కడ కన్వర్షన్ ఐడీ ఉంది. ఇది ఉంది. ఇది ట్రిగ్గర్ మాట. ట్రిగ్గర్‌లో వచ్చేటికి టెక్స్ట్ క్లిక్ అని చెప్పాము. ఎస్ సార్. ఎక్కడ క్లిక్ చేశారో దాని యొక్క టెక్స్ట్ ఈ విధంగా ఉండాలని చెప్పామాట. ఇప్పుడు ఇంకో విధంగా ఏమన్నా చేయొచ్చేమో చూద్దాం. యాడ్ టు కార్ట్.
ఇంకొకసారి చెక్ చేస్తాను. దీన్ని ఇంకో విధంగా చూడడానికి ట్రై చేస్తాను. క్లిక్ క్లాస్, క్లిక్ టార్గెట్. ఇక్కడ క్లాస్ వస్తుంది అన్నమాట. ఈ క్లాస్ ఐడితో అన్న ట్రిగర్ చేయగలుగుదామని చెక్ చేసుకోవచ్చు. ఓకే ఇంకొకసారి సార్. బటన్ క్లిక్ చేసి, ఇది క్లిక్ చేసాం కదా మేము ఇప్పుడు. యాహ్! ఇక్కడికి వస్తే కనుక ఇక్కడ వేరియబుల్స్ వస్తాయి చూడండి. ఇక్కడ క్లిక్ అని రావాలి, ఇది క్లిక్ అని రావట్లేదు. ఇదిగోండి యాడ్ టు కార్ట్ ఫైర్ అయింది చూడండి ఇప్పుడు. యెస్ సార్. ఇది ఫైర్ ట్యాగ్, ఇది నాట్ ఫైర్ ట్యాగ్ అనమాట. ఇక్కడ ఫైర్ అయిందంటే కనుక ఆటోమేటిక్గా ఓకే. వర్క్ అవుతున్నట్టు అర్థం. ఇదిగోండి. యెస్. సో ఇక్కడ యాడ్ టు కార్ట్ ఫైర్ అవ్వగానే ఈ డేటా వచ్చేవాడికి ఇక్కడ యాడ్ టు కార్ట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి యాక్టివ్ అని వచ్చింది ఇది. యెస్ సార్. సో ఇలాగా ఇనాక్టివ్ ఉన్నవన్నీ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎందుకు ఇనాక్టివ్లో ఉంది, ఎందుకు అవ్వట్లేదు అనేది చెక్ చేసుకోవాలి. నో రీసెంట్ కన్వర్షన్ అంటే అది యాక్టివ్లోనే ఉంది, కానీ ఇప్పటి వరకు ఏమీ ఆ, కన్వర్షన్. ఆ కన్వర్షన్ అనేది అవ్వలేదు అనే మీనింగ్ మాట ఇది. సో ఇది కూడా అలాగే. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఉంది మనకి, ఇన్యాక్టివ్లో ఉంది, దీన్ని ట్రబుల్ షూట్ చేయొచ్చు. ఇది ఇవి ఈ రెండు డౌన్లోడ్ చేసి అవి యాడ్ చేయాలన్నమాట. ఇన్స్టలేషన్ ట్యాగ్లోకి ఇన్స్టాల్ చేయాలన్నమాట. యెస్ సార్. ఇది ఆల్రెడీ కోడ్ మనం యాడ్ చేసే ఉంది, కాన్ఫిగరేషన్ అనేది. ఓకే, ఇది యెస్ సార్. ఒక్కొక్క విధంగా ట్రాకింగ్ మాట మ్యామ్. సో ఈ రోజుకి వచ్చాడికి క్లిక్ టు కాల్ లీడ్ ఫామ్ ఊరికనే ట్రై చేయండి. ఓకే సార్. కన్వర్షన్ క్రియేషన్ చేయండి, కన్వర్షన్ క్రియేట్ చేయండి. ఫెయిల్ అవుద్ది, ఆ ఫెయిల్ అయినా పట్టించుకోవద్దు. నేను 2-3 మీకు యూట్యూబ్ వీడియోస్ ఇస్తాను మీకు ప్రాక్టీస్ ఓకే సార్. చేసుకోవడానికి. అవి మీకు షూర్. హెల్ప్ అవుతాయి. ఓకే సార్. ఒక్క సో సెకండ్. అక్కడ మనకి కావలసిన లైక్ ఫోన్ టు కాల్, లేదంటే క్లిక్ టు కాంటాక్ట్ అస్ అనేవి మనకి ఏం కావాలో కూడా మనం యాడ్ చేసుకొని వాటికి కన్వర్షన్ కింద ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇవి వన్స్ సెటప్ అనేది జరిగిపోయింది అనుకోండి మ్యామ్, దాని ఉమ్. తర్వాత మీకు దీంట్లో దొరికిపోతాయి. మీకు దాని పేరు ఏమంటారు, ఆ, మీకు అప్పుడు కన్వర్షన్స్ లో ఇప్పుడు క్యాంపెయిన్ క్రియేట్ చేస్తారు కదా, ఎస్ సార్. అప్పుడు మీకు ఈ ఆప్షన్స్ అన్ని వస్తాయి అక్కడ. ఓకే. అప్పటి వరకు లైక్ రావు. మనకి ఇప్పుడు కౌంట్ 10 వచ్చినాయి కాల్స్ తో ఇట్లా టేబుల్స్ వైజ్ అన్నమాట. ఓకే. క్లియర్ కదా. ఎస్ సార్. క్లియర్ సార్. ఓకే, ఇప్పుడు మీరు గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఒకటి కొత్తది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఓకే. దాని తర్వాత ఆ కోడ్ తీసుకొచ్చేసేపటికి మీరు వెబ్సైట్ లో ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాని వెబ్సైట్ మనకి డమ్మీ అది ఉంది కదా, దానికి క్లియర్ గా లేదు కదా.
అదే జస్ట్ నేను కుదిరితే ఒక డమ్మీ ఏదైనా వెబ్సైట్ ఇవ్వగలిగితే ఇస్తాను మ్యామ్ మీకు. ఓకే. ఈ ఓకే రోజుకి సార్. జస్ట్ క్రియేషన్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టికాలిటీ ఓకే. వచ్చాడికి నేను రేపు మీకు ఏమన్నా డమ్మీ ఇవ్వగలిగితే నేను ఇచ్చి చెక్ చేపిస్తాను మీ చేత. షూర్ సార్. షూర్. ఓకే మ్యామ్. ఓకే. కొంచెం కాంప్లెక్సే కాదనట్లా. కానీ ఇవి సార్. కంపల్సరీ మనం చేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు దీంట్లో. ఎస్ సార్. అదే ఇంక మోర్ ప్రాక్టీస్ అంతే ఇంకా. అంతే అంతే. చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది మ్యామ్. ఫస్ట్ ఒకటే ఇబ్బందిగా ఫీల్ అవుతారా? దీంట్లో ఎస్ నేను సార్. రీమార్కెటింగ్ కూడా ఉంది. ఓకే. ఓకే. ఈ ఓకే. వీడియోలో అది కూడా మీకు హెల్ప్ అవుతుందన్నమాట. షూర్ ఓకే. సార్. చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. సో, మొత్తం అన్నీ కలిపి ఒక వీడియోలో ఉందన్నమాట. సో, అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే సార్. ఓకే. ఓకే మ్యామ్. ఇదొక్కటి ప్రాక్టీస్ చేసుకోండి ఈ రోజుకి. షూర్ సార్. ఓకే. ఒక్క సెకండ్. అంతే. ఇవి ఆడియన్స్ క్రియేషన్ మాట. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఇది గూడా. సో, ఇది గూడా మీరు ఓకే. చేయబోతున్నారన్నమాట ఇప్పుడు. ఓకే. ఒక్కొక్క పేజ్ ఎవరు ఒక్కొక్క డిఫరెంట్‌గా ఆ! ఉంది. ఇప్పుడు యాక్షన్ ఫిగర్స్‌లోకి ఎన్ని మంది వచ్చారనేది ఆటిల యొక్క ఎస్ డేటా సార్. ఉంటుంది. సో, ఓకే. ఒక్కొక్క ప్రొడక్ట్ రాసుకోవచ్చు. సో, పర్చేస్ చేసినోళ్ళు ఆల్ కన్వర్షన్స్ అంటే గనక ఇప్పటి వరకు ఎన్ని మంది పర్చేస్ చేసారో వాళ్ళ యొక్క డేటా మాట ఇది. ఎస్ సార్. సో, ఇది కొన్ని వచ్చేటికి గూగుల్ క్రియేట్ చేసిస్తుంది. కొన్ని వచ్చేటికి మనం క్రియేట్ చేస్తామన్నమాట. సో, 2 ఓకే. ఇక్కడే డిస్‌ప్లే అవుతాయి. షూర్. షూర్ సార్. ఓకే మ్యామ్. హ్మ్. థాంక్ యూ మ్యామ్. యాహ్! థాంక్ యూ సార్. బై. ఓకే.